నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జీటీవీ మీడియా. నేను మీ అంజీ. ఈరోజు 10th ఎపిసోడ్ గురించి మాట్లాడబోతున్నాను. 10th ఎపిసోడ్ లో కొంచెం వెరైటీగా ఉందనుకోవడానికి లేదు, అలాగని ఇక ఎందుకు పెట్టారు అని కొంచెం అనిపించింది. కానీ ఈ ఎపిసోడ్ అంతా క్వశ్చన్స్ టు ఆన్సర్ ఇదే సరిపోయింది. లాజికల్ గా, మెంటల్ గా, కండబలం కాదు బుద్ధి బలం కావాలి, మైండ్ నాలెడ్జ్ కి సంబంధించిన గేమ్ అని చెప్పేసి స్టార్టింగ్ లోనే చెప్తారు. ఇక ఈ స్టార్టింగ్ లో చెప్పడమే ఇక అందరినీ 1 by 1 గేమ్ కి రెడీ చేసుకుంటారు. ఇక్కడ ముగ్గురు కలిసి ఒక టీం కావాలని చెప్పేసి ఒక ముగ్గురు కావాలని ఒక కండిషన్ ఉంటది. ఈ కండిషన్ లో వీళ్ళు ఏం చేస్తారంటే లీడర్ ఛాన్స్ ఫస్ట్ టీమ్ లో అనుష పిలిచి ప్రియా హరీష్ గొడవ పడి మరి అనుషకి ఇస్తారు. ఎందుకంటే లీడర్షిప్ అనేది ఖచ్చితంగా ఆల్రెడీ ఇద్దరు చేస్తే మూడో వ్యక్తి చెయ్యని వ్యక్తి ఉంటాడు కదా, చెయ్యని వ్యక్తికి ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ కమ్యూనికేషన్ వాళ్ళ మాట్లాడుకొని వాళ్ళ కాంప్రమైజ్ అయ్యి లీడర్షిప్ సాక్రిఫైస్ చేసుకుంటారు. ఒక రకంగా సాక్రిఫైస్ అనుకోవచ్చు. చెయ్యాలని ఉన్నప్పటికీ ఎవరికి వద్దనిపిస్తుంది, లీడర్షిప్ ఎవరికైనా కావాలని అనిపిస్తుంది. ఇప్పటికీ ఒకరికి ఛాన్స్ ఇవ్వాలి కదా అని ఇలా మన ప్రియా, హరీష్, అనుష వీళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకొని అనుషకి వీళ్ళిద్దరు నువ్వు చేయమని చెప్తారు. తర్వాత దివ్య, కల్కి, శ్రీయ ఈ ముగ్గురు గొడవ పడి మరి కల్కికి ఇస్తారు. అంటే డిస్కషన్ చేసుకున్నప్పుడు కొంచెం ర్యాష్ ఉంటది కదా, అంత అది బిగ్ బాస్ ఎట్లయితుంది మరి గొడవ పడకుంటే. ఏది అంత ఈజీగా అంత సప్పగా ఉంటే కూడా గేమ్ కి మసాలా ఊపు అనేది ఉండదు కదా. సో అందుకని ముందే చెప్తారు గేమ్ మీరు ఇలా ఆడాలి, మైండ్ సెట్ లో ఇదే పెట్టుకొని ఆడాలి, ఎవరు వాళ్ళలా ఉంటూ గేమ్ కి ఆ గేమ్ స్ట్రాటజీ అంతా. ఇక థర్డ్ వాళ్ళు వచ్చేసి ఈ దీంట్లో మాత్రం ఒక చిన్న డిఫరెంట్ కొంచెం అదిగా అనిపించింది. అయ్యో, ఇద్దరు అమ్మాయిల్ని పిలుస్తారు స్టూడియోలోనికి, ఎవరిది ఫేక్ హెయిర్ ఎవరిది రియల్ హెయిర్ అని చెప్పి ముగ్గురికి అడుగుతారు. ఎవరు మన రిటర్న్ అటు ఒక రౌండ్ తిరగని చెప్పి మరి మనోడు అది రియల్ హెయిరా లేకపోతే ఫేక్ హెయిరా దూరం నుంచే అయ్యే క్వశ్చన్స్ కూడా అడిగి కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని కూడా జడ్జెస్ ఒక ఛాన్స్ ఇచ్చారు. కానీ అందులో ఇద్దరు రాంగ్ చెప్తారు, ఒకరు మాత్రం రైట్ చెప్తారు. సో అదొక డిఫరెంట్ గా అనిపించింది. డిఫరెంట్ అంటే ఏం డిఫరెంట్ ఉందండి, లక్కీ డ్రా లాంటిది. అది మొత్తం ఈ ఎపిసోడ్ అంతా లక్కీ డ్రా లాగే అనిపించింది. కాబట్టి ఈ 10th ఎపిసోడ్ ఎందుకు పెట్టారో కూడా అర్థం కాలేదు. కానీ 9th ఎపిసోడ్ అయితే కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. అందులో నాగాన్ని తీసుకొని నాగా చేతి మీదుగానే ఆ ఎపిసోడ్ మొత్తం చేశారు. మరి ఆ ఎపిసోడ్ ఎందుకు చేశారో కూడా అర్థం కాలే. 12 బాక్సులు ఉంటాయి, 12 మందికి ఇవ్వాలి. ఆ బాక్స్లలో వాళ్ళ లీడర్షిప్ ఉందా లేదా అనేది ఆ కార్డు బాక్స్ లో ఉంటుంది. అది చూసి అంటే ప్రతి బాక్స్ ఓపెన్ చేసి చూసి లీడర్ ఉన్నది ఎవరికి ఇవ్వాలి, లీడర్ లేనివి స్మైల్ సింబల్ ఇలాంటివి చిన్న బొమ్మలు ఉంటాయి, అవి ఎవరికి ఇవ్వాలనేది నాగకి అప్పచెప్తారు. అభిజిత్ గారు, బిందు గారు, అలాగే నవదీప్. శ్రీముఖి ఫస్ట్ బాక్స్ ఎట్లా చేయాలనేది కూడా దగ్గర ఉండి మరి ఓపెన్ చేసి చెప్తుంది. సో నాగకి హెల్ప్ చేస్తూ ఉంటది. సో నాగా ఏది ఎవరికి ఇవ్వాలి అనేది ఆలోచించుకొని ఆ బాక్స్లు ఓపెన్ చేసి చూసి మళ్ళీ అది ఇది నీకు అని చెప్పేసి అందరికి ఇస్తాడు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే బాక్స్ అన్ని డిస్పోజ్ అయిన తర్వాత మళ్ళీ అదే బాక్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఎవరికి కావాలంటే వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పేసి అదొక్క ట్విస్ట్ పెట్టారు. మళ్ళీ ఆ ట్విస్ట్ లో ఇలా జరుగుతుంది అని మనోడికి తెలియదు, నాకి తెలియదు. మనోడు బ్రెయిన్ లో ఒకటి ఫిక్స్ అయ్యిండు, వీళ్ళకి ఇది లీడర్షిప్ ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వద్దు అని ఫిక్స్ అయిపోయి బాక్సులు అన్ని ఇచ్చేసిండు. తర్వాత దెబ్బపడదు మనోడు. మళ్ళీ అదే గేమ్ అదే బాక్సులు మీ ఇష్టం, అది కావాలనుకుంటే ఎవరి దాని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఎవరి దగ్గరి బాక్స్ ఎవరు తీసుకోవాలి అనుకునే ఛాన్స్లు వీళ్ళు పేర్లు చెప్పి మరి నీకు ఏ బాక్స్ కావాలంటే ఆ అమ్మాయి డౌట్ పెట్టుకొని ఇందులో ఏది ఇచ్చాడో అగో అతనికి
ఆ పర్సన్ అంటే ఇష్టం కాబట్టి ఆ పర్సన్ దాంట్లో లీటర్ అనే బాక్స్ ఉండొచ్చేమో అని చెప్పేసి ఈ బాక్స్ తనకి ఇవ్వడం, ఆ బాక్స్ తిని తెచ్చుకోవడం. సో ఎంత డిఫరెంట్ గా ట్విస్ట్ ఇచ్చారు జడ్జెస్. ఆ బాక్స్ లో అటు ఇవ్వడం, ఈ బాక్స్ లో ఇటు ఇవ్వడం. లాస్ట్ కి వస్తే ఇక మనోడు ఆ ఎపిసోడ్ మొత్తానికి కాటరాజు అయిపోయాడు. నాగా కాటరాజు అయిపోయినాడు. ఎందుకు కాటరాజు అయిపోయినాడు అంటే ఎవరెవరికి ఏది ఇయ్యాలనేది మనోడు ముందే డిసైడ్ అయిపోయి అందరికి ఆ బాక్సులు ఇచ్చేసి ఆ తర్వాత ఓపెన్ చేసేసరికి అతని మీద మంచి ఒపీనియన్ ఉన్న వాళ్ళు కూడా ఎనిమీస్ అయిపోయారు. ఎనిమీస్ ఎందుకు అయ్యారు అంటే నాకెందుకు ఇవ్వలేదు, నాకు లీడర్షిప్ ఇచ్చిన బాక్స్ వాడికి ఉన్నదేంటి, నాకు లేనిదేంటి, నేను సూటబుల్ కాదా, నేను సూటబుల్ క్యాండిడేట్ కాదా, ఇలా అక్కడికక్కడే గొడవలు కచ్చ స్టార్ట్ అయిపోయింది. మంచిగా ఉన్న కూడా నెగిటివ్ అయిపోయినప్పుడు. చూడు బిగ్ బాస్ 9 ఎంత లాజికల్ గేమ్ ఆడుతుంది, ఎంత మైండ్ గేమ్ ఆడుతుందో ఆలోచించవచ్చు. సో వాళ్ళకే పుల్లలు పెట్టి వాళ్ళ మధ్యలోనే గొడవలు పెట్టి బిగ్ బాస్ మాత్రం చూస్తూ ఉంటది. ఆడియన్స్ చూడంగా అదే కావాలి కదా, ప్రతి ఓడి దాంట్లో 2 షేడ్స్ ఉంటాయి, ఒకటి పాజిటివ్ షేడ్స్, ఒకటి నెగిటివ్. ఇన్సైడ్ ఓడి ఉంటాడు, అవుట్ సైడ్ ఓడి ఉంటాడు. సో ఇన్సైడ్ లో ఉన్నవాడిని బయటికి తీసుకురావడమే బిగ్ బాస్ 9 యొక్క ఉద్దేశం. అందుకే ఈ అభిజిత్ గారిని, అలాగే నవదీప్ గారిని, బిందు మాధవ్ గారిని, శ్రీముఖి ఉండడం, మధ్య మధ్యలో శ్రీముఖి మంచి ఎంటర్టైనింగ్ చేస్తూ ట్రప్పుల్లో వేస్తా ఉంటది. శ్రీముఖి కూడా మంచి మైండ్ గేమ్ ఆడుతూ ఉంటది. వాళ్ళ ముగ్గురు ఒక ఎత్తులో మాట్లాడితే తినడం ఒక స్ట్రాటజీ అప్లై చేస్తుంది మళ్ళీ గేమ్ లో. సో ఈ ఎపిసోడ్ అట్లా జరిగింది. కొంచెం మంచిగా ఫన్నీగా, కొంచెం బాధగా, సంతోషంగా అందరూ ఇక అప్పుడే నెగిటివ్ గా ఆలోచించడం, అప్పుడే పాజిటివ్ గా ఉండడం, ఏదేదో చేసి మొత్తానికి ఎపిసోడ్ అయితే 9th ఎపిసోడ్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు. ఇది గైస్, వీడియోస్ చేస్తా ఉన్నాను, మీ సపోర్ట్ నాకు కావాలి. మన జీటీవీ మీడియాని ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మీరే కావాలి. మీరు లేకపోతే జీటీవీ మీడియా లేదు. జీటీవీ మీడియా అంటే మీరంటే జీటీవీ మీడియా. సో నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఓ లైక్ కొట్టి షేర్ చేసేయండి. అదే నాకు ఫుల్ బలం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ అంజీ సైనింగ్ ఆఫ్. Bye bye.